హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన తెలుగువారి పండుగ ఉగాది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. మనం ప్రతి సంవత్సరం కూడా చైత్ర మాసంలో పాడ్యమి రోజున ఉగాది పండుగను జరుపుకుంటాము. తెలుగు క్యాలెండర్ ప్రకారం మనకి ఉగాది నుండి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. గతాన్ని విడిచిపెట్టి కొత్త జీవితంలో కొత్త ఆశయాలతో ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ ఉగాది పండుగను జరుపుకుంటూ ఉంటాము. అయితే ఈ 2024వ సంవత్సరంలో ఉగాది పండుగ ఎప్పుడు వచ్చింది, మనం ఏ తెలుగు నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము, పాడ్యమి తిథి ఏ సమయం నుండి ఏ సమయం వరకు ఉంది, ఉగాది రోజున పూజ ఏ విధంగా చేసుకోవాలి, అలాగే పాడ్యమి ముందు రోజు అమావాస్య వస్తుంది, ఆ రోజున సూర్యగ్రహణం వచ్చింది, ఆ గ్రహణంకు ఎటువంటి నియమాలు పాటించాలి, వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో తెలుపబోతున్నాను. ఉగాది పండుగ అంటేనే నూతన సంవత్సరము. మన జీవితంలో గడిచిపోయిన కాలాన్ని మర్చిపోయి నూతన సంవత్సరం నుండి కొత్త ఆశలతో కొత్త వెలుగులతో ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉగాది పండుగను జరుపుకుంటాము. ఉగాది పండుగకు ముందు వారం రోజుల ముందు నుండే ఇల్లంతా దులుపుకుంటూ నీటుగా చేసుకుంటాము. ఉగాది రోజున ఉదయాన్నే ఇంటి ముందు రంగవల్లులతో అలంకరించుకొని గుమ్మానికి మామిడి తోరణాలతో అలంకరించుకుంటాము. మనకి చైత్ర శుద్ధ పాడ్యమి నుండి చైత్ర నవరాత్రులు మొదలవుతాయి. వాటినే శ్రీరామ నవరాత్రులు అని కూడా అంటాము. చైత్ర నవరాత్రులు ఉగాది పండుగ నుండి శ్రీరామనవమి వరకు జరుగుతాయి. ఒకవేళ శ్రీరామ నవరాత్రులు ప్రారంభించాలి అనుకునేవారు ఉగాది పండుగ రోజున ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకుని పూజను ప్రారంభిస్తారు. ఒకవేళ నవరాత్రులు చేసుకోలేకపోతే ఉదయాన్నే ఇంట్లోనే నిత్య పూజ చేసుకుంటాము. అయితే ఈ 2024వ సంవత్సరంలో ఉగాది పండుగ ఏప్రిల్ 9 మంగళవారం రోజున వచ్చింది. కొంతమంది ఉగాది పండుగ రోజు ఉదయాన్నే దేవుడి పటాలు తూడ్చి మందిరం శుద్ధి చేసి పూజను ప్రారంభిస్తారు. అయితే ఈసారి ఉగాది పండుగ మంగళవారం రోజున వచ్చింది కాబట్టి ముందు రోజు సోమవారం రోజునే దేవుడి మందిరం శుద్ధి చేసుకోండి. పాడ్యమి తిథి ఏప్రిల్ 8 మధ్యాహ్నం నుండే ప్రారంభమవుతుంది. సోమవారం మధ్యాహ్నం నుండే ప్రారంభమవుతుంది కాబట్టి చక్కగా సోమవారం సాయంకాలం స్నానం చేసి దేవుడి పటాలు తూడ్చి దేవుడి మందిరం శుద్ధి చేసుకొని పెట్టుకోవచ్చు. అయితే ఈసారి ఏప్రిల్ 8 అమావాస్య రోజున సూర్యగ్రహణం వచ్చింది. కానీ ఈ సూర్యగ్రహణము మన భారతదేశంలో కనిపించదు. సో మనం ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. మనం యథావిధిగా మన పనులు చేసుకోవచ్చు. ఉగాది పండుగ రోజున ఉదయాన్నే లేచి నూనె రాసుకొని నలుగుతో స్నానం చేస్తారు. అంటే సున్నిపిండి ఉపయోగించి స్నానం చేస్తారు. కొత్త బట్టలు ధరించాలి. ఉగాది రోజున ప్రతి ఒక్కరూ కూడా ఉగాది పచ్చడి స్వీకరించాలి. షడ్రుచుల సమ్మేళనంగా 6 రుచులతో ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటాము. మనం పండుగకి రకరకాల పిండి వంటలు చేసుకుంటాము. ఎన్ని పిండి వంటలు చేసుకున్నా సరే ఉగాది రోజున మొదట ఉగాది పచ్చడి తిన్న తర్వాతనే ఏదైనా తినాలి. ఆ రోజున నిత్య పూజ చేసుకున్నా లేదా పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకున్నా సరే ఉగాది పచ్చడిని రకరకాల పిండి వంటలను ఆ స్వామి అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పిస్తాము. తర్వాత దాన్ని మనం ప్రసాదంగా స్వీకరిస్తాము. సాంప్రదాయబద్ధంగా ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి అనేది మన వీడియోస్లో ఆల్రెడీ ఉందండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఉగాది పండుగ రోజున ఇంట్లో ఆడవారికి అడ్డంకు వస్తే ఇంట్లో పూజ చేయం కాబట్టి ఉగాది పచ్చడిని నైవేద్యంగా సమర్పించలేము. కానీ ఉగాది పచ్చడిని నార్మల్గా తయారు చేసి తినండి. ఉగాది పచ్చడి తినడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. కాకపోతే అడ్డంకు వస్తే ప్రసాదంగా స్వీకరించలేం కాబట్టి నార్మల్గా చేసుకుని తినచ్చు. కొంతమందికి ఉగాది పండుగ రోజున దేవుడి దగ్గర బట్టలు పెట్టుకునే సాంప్రదాయం ఉంటుంది. మేము కూడా కొత్త బట్టలు తెచ్చుకొని దేవుడి దగ్గర పెట్టుకుని తర్వాత గుడికి వెళ్ళేటప్పుడు ఆ బట్టలు వేసుకొని వెళ్తూ ఉంటాము. ఉగాది పండుగ రోజున ముఖ్యంగా విఘ్నేశ్వరుని దర్శిస్తే చాలా మంచిది అని చెప్తారు. అలాగే విఘ్నేశ్వరునికి ఎర్రటి పుష్పాలతో పూజిస్తే కూడా చాలా మంచిది అని చెప్తారు. అలాగే నూతన సంవత్సరం నుండి మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండకుండా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆ సూర్యభగవానుని అనుగ్రహం ఉండాలి. అందుకే ఆ రోజున తప్పకుండా ఆదిత్య హృదయం పఠించాలి. అలాగే ఈసారి మంగళవారం రోజున వచ్చింది కాబట్టి ఆంజనేయ స్వామికి సంబంధించినవన్నీ చదువుకోండి. ఉదయాన్నే పూజ చేసుకుని ఉగాది పచ్చడిని ఆ స్వామి అమ్మవార్లకు సమర్పించి కొబ్బరికాయ కొట్టి హారతి సమర్పించాలి. ఆ తర్వాత గురువుల దగ్గర కానీ లేదా మన ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర కానీ పంచాంగ శ్రవణం చేయాలి. ఆ రోజున పూజలో కూడా ఒకవేళ మీరు పంచాంగం తెచ్చుకున్నట్లయితే పూజలో పెట్టుకోండి. ఉగాది రోజున తప్పకుండా పంచాంగ శ్రవణం చేయాలి. మనకి టీవీ ఛానల్స్లో యూట్యూబ్ ఛానల్స్లో కూడా గురువుగారులు పంచాంగం చెప్తూ ఉంటారు. అలా కూడా పంచాంగ శ్రవణం చేయవచ్చు. మన యొక్క జాతకం ప్రకారం నూతన సంవత్సరంలో ఎలా ఉందో తెలుసుకుని అంతా బాగుంటే పొంగిపోకుండా, బాలేకపోతే కుంగిపోకుండా ఏ విషయాల్లో అయితే జాగ్రత్తగా ఉండాలో ముందుగానే తెలుసుకుని సంవత్సరం మొత్తం కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. మనం ఈ 2024వ సంవత్సరంలో చైత్రశుద్ధ పాడ్యమి రోజున శోభకృత నామ సంవత్సరం ముగియబోతుంది. ఏప్రిల్ 9వ తేదీ నుండి క్రోధి నామ సంవత్సరం మొదలవుతుంది.
మనకి మొత్తం తెలుగు సంవత్సరాలు 60 ఉంటాయి. ప్రభవ నుంచి మొదలై అక్షయతో పూర్తవుతాయి. అలా ఈసారి ఉగాది నుండి క్రోధినామ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాము. క్రోధి అంటే కోపం కలిగించడం అని అర్థం. అంటే ఈ సంవత్సరం నామం ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అలాగే కొత్తగా ఏదైనా పని ప్రారంభించాలి అనుకునేవారు లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి ఉగాది పండుగ చాలా విశేషమైనది. ఉగాది పండుగ రోజు ప్రారంభిస్తే ఎటువంటి ఆటంకం కలగదు అని చెప్పుకుంటారు. అలాగే ఉగాది పండుగ రోజున దాన ధర్మాలు చేస్తే కూడా చాలా మంచిది. మనకి వీలున్నంతలో మనం ఏది దానం చేయగలిగితే ఆ దానం చేయవచ్చు. వస్త్రదానము, అన్నదానము, అలా మన వీలుని బట్టి ఏదైనా దానం చేయవచ్చు. అలాగే ఎండలు మండిపోతూ ఉంటాయి కాబట్టి చెప్పులు, గొడుగులు లాంటివి కూడా దానం చేస్తే చాలా మంచిది. ఉగాది పండుగ రోజున ఇంట్లో నాన్ వెజ్ తినకూడదు. నూతన సంవత్సరం అనే కాదు, ఉగాది పండుగ రోజు నుండి చైత్ర నవరాత్రులు మొదలవుతాయి. ఈ నవరాత్రులు 9 రోజులు కూడా నాన్ వెజ్ తినకుండా ఉంటేనే మంచిది. మనం పీఠం ఏర్పాటు చేసుకొని ఈ శ్రీరామ నవరాత్రులు చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ చేయలేకపోయినా సరే నిత్య పూజ చేసుకొని ఈ 9 రోజులు కూడా నిత్య పూజలో శ్రీరామ రామ రామేతి శ్లోకాన్ని చదువుకుంటూ అలాగే పానకం వడపప్పు సమర్పిస్తే చాలా మంచిది. ప్రతి ఒక్కరూ కూడా ఇన్ని రోజులు ఎలా ఉన్నా సరే ఈ క్రోధినామ సంవత్సరం నుండి ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుసుకున్నారు కదండి ఈ 2024 సంవత్సరంలో ఉగాది పండుగ గురించి పూర్తి వివరాలను. ఈ వీడియో మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీలో కొంతమందికైనా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.